ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు అనుకోలేదు ఎంత రోడ్డు మీదకి వచ్చేస్తామని. మా ఇల్లు మాకు సేఫ్గా ఇచ్చేయమనండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖ 1 టౌన్ ఏరియా వేలంపేటలోనే అయితే మాత్రం ఒక అపార్ట్మెంట్ అయితే రాత్రి ఒరిగిందని చెప్పి చాలా ఉధృతంగా మాత్రం అధికారులు అయితే ఇక్కడ రావడం జరిగింది. మనం కూడా ఆ ప్రాంతానికి వచ్చాం. మనం ప్రస్తుతం స్పాట్ లో ఉన్నాం. స్పాట్ లో చూడొచ్చు, ఏదైతే మనం చూడొచ్చు కసిరెడ్డి ప్లాజా దగ్గర అయితే మనం ఉన్నాం. కసిరెడ్డి ప్లాజా అయితే మాత్రం గత 3 నెలలుగా ఇదే పరిస్థితిగా ఉంది. కానీ నిన్న మాత్రం చాలా దారుణంగా ఒరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే మాత్రం మాట్లాడుకోవడం. స్థానికులు ఉన్నారు. స్థానికులు అసలు అప్పుడు ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది అనే విషయం అడిగితే అసలు ఎప్పుడు జరిగింది అమ్మ ఇది తెలియదు. నైట్ నేను 9కి వచ్చేసరికి జరిగింది. 9 గంటలకి మీరు చూసామండి. ఇది అసలు ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఇలా ఉందమ్మా? ఇది పగిలిపోయే మట్టుగా 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలలు అయింది. 3 నెలలు బట్టి అందులోనే జనాలు ఉన్నారండి. మా వాళ్ళు కూడా ఉన్నారండి. ఖాళీ చేయలేదు, అక్కడే ఉంటున్నారు. అంటే అలాగుంటే చాలా రిస్క్ కదమ్మా. మరి రిస్క్ అయినా సరే అందరూ కొనుక్కున్నారండి. 55 లక్షలు అసలు 45 లక్షలు పెట్టి వెళ్ళిపోమంటే సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోతారండి పిల్లలతో ఉన్న వాళ్ళు. అంతే కదా. మరి 3 నెలలు బట్టి ఏం చేశారండి అధికారులు అందరూ? అంటే ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇది కట్టి? ఇది కట్టి 3-4 సంవత్సరాలు అవుతుందండి. 3-4 సంవత్సరాలు అయింది. 3-4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది వచ్చి 3 నెలలు అయింది పరిస్థితి. 3 నెలలు అంటే 6 నెలలు అవుతుందండి. అంటే ఇప్పుడు ఏదైతే మీ వాళ్ళు కొనుక్కున్నాను అన్నారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదమ్మా ఇప్పుడు? ఇష్టపడట్లేదు. మరి సడన్ గా వెళ్ళిపోవాలంటే ఇబ్బందే కదండి పిల్లలతో. మరి అందుకనేసి ఇంకెవరు వెళ్ళలేదండి. మరి వాళ్ళకి ఆస్కారం ఏమి లేదు కదండి. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారమ్మా? మీరు మేము పక్క సందులో ఉంటాం. అంటే ఇలాంటి ఏదైనా ఇప్పుడు మీరు పక్క సందులో ఉంటున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ పక్కకు ఒరిగింది. అప్పుడు ఆ పక్కకు ఒరిగిన తర్వాత అది పడిపోయి ఉంటే వాళ్ళతో పాటు పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటారు. స్థానికులుగా మీరు ఏమంటారు ఈ విషయంపై? ఇబ్బందే కదండి. మరి ఎలాంటి వాటిపై ఏం చేయాలంటారు అధికారులు? మరి అధికారులు పట్టించుకోలేండి. మరి పట్టించుకోలేదు ఎవరు. మరి పట్టించుకొని చర్యలు తీసుకోవాలంటారు. చర్యలు తీసుకోవాలి కదండి. మరి పగిలిపోయి 4-5 నెలలు అయిందండి. అది ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదటండి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ లో ఫ్లాట్ కొనుక్కున్న వాంటర్ కూడా ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా? అధికారులు ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేసి దానికి పరిష్కారం అవుతుంది లేదనేసి దాని గురించి మాట్లాడదాం. ఇవాళ రేపు వచ్చి సాయిల్ టెస్ట్ చేస్తా అన్నారు. అది బెల్లరు ఇప్పుడు దగ్గరుండి దాన్ని చేయించానని హామీ ఇచ్చి రాత్రి నోటు సంతకాలు ఇవన్నీ చేయించారు. అది మరి చూడాలి. మరి ఎటువంటి హామీ ఇచ్చి మిమ్మల్ని బయటికి పంపించారు? ఇప్పుడు దాని పూర్తి పరిష్కారం ఏదైతే జరుగుతుందో అది అవేలాగా చేస్తానని చెప్పారు ఆయన. అంటే ఇది ఎప్పటిలోగా చేసి మీకు మళ్ళీ ఇస్తానని అది ఏమైనా చెప్పారా మీకు? పని అయితే ఇంకా స్టార్ట్ అయింది అనేది ముందు ఇది సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తా అన్నారు. అది మరి ఇవాళ రేపు వచ్చి సాయిల్ టెస్ట్ చేసి అది పిల్లర్స్ ఇంకా సపోర్ట్ కట్టి ఇలాగా చేస్తే అవుతుందా లేదనేది 4 రోజులు తేలిపోతుంది. ఎన్ని రోజులు బట్టి జరిగింది ఇది? పిల్లర్ వాలిపోయి బిల్డింగ్ వాలిపోయి ఎన్ని రోజులు అయింది? ఇది ఒక 1.5 మంత్ నుంచి నడుస్తుంది. 1.5 మంత్ నుంచి అవుతున్నా ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. అంటే మీరు ఎవరిని ఆశ్రయించలేదా? ఆశ్రయించడానికి బిల్డర్ గురించి మాట్లాడుతున్నాం. బిల్డర్ ఇప్పుడు కట్టినోడనే మాట్లాడతాం కదండి. ఇప్పుడు కట్టించింది ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా అనేసి మాట్లాడుతుంటే ఆ ఏయూ ఇంజనీర్లు రావడం లేట్ అవుతున్న వల్ల ఇక్కడ ఎంతవరకు జరిగింది. అంటే దీనికి 5 ఫ్లోర్లు పర్మిషన్ లేదని కూడా చాలా మంది చెప్తున్నారు. కింద సెల్లార్ కూడా ఇవ్వకన్నా ఏదో షాపులు కట్టుకున్నారని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఇది కథ అంతా ఏంటి? అదైతే మరి ముందే ఆగ్యూ అంతా జరిగిపోయిందండి. అప్పటికే జీవీఎంసీ వాళ్ళు వచ్చి పార్కింగ్ ఇష్యూ కూడా జరిగింది. ఆ పార్కింగ్ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు న్యూస్ ఇప్పుడు నడుస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా? 2 సంవత్సరాలు అయింది సార్. మేము ఫ్లాట్ తీసుకొని 35 lakhs వరకు పెట్టాం సార్. రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి. ఇంకా మేము కప్బోర్డ్స్ ఇవి కూడా చేయించుకున్నాం. 40 lakhs పైనే అయింది సార్. కానీ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం అలా ఫేస్ చేస్తూనే ఉన్నాం సార్. కిందన అది కూడా సెల్లార్ కూడా మాకు ఇప్పటి వరకు ఇంకా కేసు నడుస్తుంది సార్. అది కూడా పార్కింగ్ కూడా ఇవ్వలేదు మాకు. అది ఏదో జరుగుతుందంటే ఇది సడన్ గా ఇలా అవ్వడం మాకు చాలా అసలు జీర్ణించుకోలేకపోతుంది. మేము ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు కూడా అండి ఇలాంటివి ఏమీని. ఇంత దారుణంగా మేము ఇలాంటిది మాకు ఎదురవుతుందని మేము అనుకోలేదు. ఏదో కొనుక్కున్నాం సొంత ఇల్లు. ఏ కష్టమో నష్టమో ఏ బాధో తిండో తినకో ఏదో బాధ ఇంట్లో పడదాం ఎంతో అనుకున్నాం. వచ్చిన అద్దింట్లో ఉండేది వేరు, సొంత ఇంట్లో ఉండేది వేరు. సొంత ఇంట్లో ఉంటే మన కష్టం బయటోడికి తెలియకుండా ఏదో మన బ్రతుకు మనం బ్రతుకుదాం అని వచ్చాం. కానీ
ఇదే మాకు ఇంత బాధ పెట్టేస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇంత రోడ్డు మీదకి వచ్చేస్తామని, ఇంత అల్లరిపాలు మేము ఆయన బాగానే ఉన్నారు సార్. మాకు అప్పటికప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి మమ్మల్ని బయటికి పంపించేశారు. ఆయన బాగానే ఉన్నారు, బిల్డర్ బాగానే ఉన్నారు, మాకు స్థలం అమ్మిన ఆయన, అపార్ట్మెంట్ అమ్మిన ఆయన, వీళ్ళు బాగానే ఉన్నారు. అందరూ ఎవరిళ్ళలో వాళ్ళు ఉన్నారు, ఎవరు తిండి వాళ్ళు బాగానే తింటున్నారు సార్. మేము ఎంత నలిగిపోతున్నామంటే నిన్నటి నుంచి మా బ్రతుకులు ఏంటి, నెక్స్ట్ ఇంకా ఏం చెయ్యాలి ఏంటి అని. మార్నింగ్ స్కూల్కి కూడా పిల్లల్ని ఎలా పంపించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా రావాలి ఏంటి, ఈ రోజు రేపు ఎలా గడుస్తుంది అన్న భయంగా బ్రతుకుతున్నాం సార్. మాకు రాతపూర్వకంగా అన్ని విధాలుగాను మాకు అంత న్యాయం చేస్తామని అంటేనే మేము ఈ బిల్డింగ్ లోంచి బయటకు వెళ్తామండి. అంతే తప్పించి ఇంకా ఏం జరిగినా సరే, ఏం చేసినా సరే మేము ఈ బిల్డింగ్ లోనే అలాగే ఉండిపోయి చచ్చిపోవడానికి కానీ ఇక్కడే చచ్చిపోతాం కానండి. మేము ఇంకా బయటకైతే ఖాళీ చేసి వెళ్ళమండి. మాకు న్యాయం అంతా రాతపూర్వకంగా మాకు ఫుల్ భరోసా ఇస్తేనే మేము ఏదైనా చేయడానికి ఎదురికి వెళ్తాం అంతే. ఇది ఏదైతే మాత్రం బాధితులు చెప్తున్నది. ఇక్కడైతే మాత్రం మేము మా ప్రాణాలు పోయినా సరే ఈ బిల్డింగ్లు ఖాళీ చేసే పరిస్థితి లేదు. మేము ఎన్నో బాధలు పడి మా సొంతింటి కళను అయితే మేము నెరవేర్చుకున్న 2 ఏళ్లకే మా కళ శూన్యం అయిపోయింది. అసలు దీనిపైన అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం ఇప్పటికే మాకు వచ్చి ఖాళీ చేయమన్నారు. మేము ఖాళీ చేసే పరిస్థితే లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు దిక్కుతోసిన పరిస్థితి అయితే మాకు కనబడుతుంది. మా సొంతింటి కళగానే మిగిలిపోయే పరిస్థితి కనబడుతుంది. మాకు అజమ్య గోచరంగా అయితే మాత్రం ఇప్పుడు అనిపిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలో కూడా మాకు పోపలట్లేదు. మా పిల్లల భవిష్యత్తు అని చెప్పి ఏదైతే బాధితులు అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నాం. కెమెరా పర్సన్ రవితేజతో అవతారాతో సుమన్ టీవీ విశాఖపట్నం.